విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వారము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. వరమ్మా ఇక్కడ చూడు, రొమ్ములోనా గడ్డ? ఎంతలో ఉండండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతలో ఉండే గడ్డ? వినండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది? మా పిన్ని విజయవాడలో ఉంటుంది, కృష్ణలంకలో. ఆ ఉండే దగ్గర సార్ మా అమ్మకి క్యాన్సర్ 6 నెలలు సార్ క్రీములు పెట్టాలి 3 వారాలకు ఒకసారి. అవి తగ్గకపోతే మళ్ళీ క్యాన్సర్, అది సీరియస్ అయిన క్యాన్సర్, గర్భసంచికి కూడా గుల్లలు వచ్చినాయి, అది డేంజర్ క్యాన్సర్ అని చెప్పిన సార్. తీసుకొచ్చినప్పుడు ఎంతలో ఉంది గడ్డ? ఇంతలా ఉన్నది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంతే ఉంది సార్. చిన్న కోడి పెట్టిన గుడ్డ. అప్పుడేమో బాతు కంటే పెద్ద గుడ్డ. పెద్ద గుడ్డ దోసకాయ ఎంత ఉంది సార్? దోసకాయ? అమ్మో, వీళ్ళు వెళ్ళే చెప్తారు కొబ్బరికాయలు దోసకాయలు పెట్టుకుని వస్తారు ఈ రొమ్ముల్లో. పాస్టర్ గారికి దేవుడు వరం అంతే. చప్పలు కొట్టండి గట్టిగా. వరమ్మ, ఇప్పుడు సంతోషమేనా? దేవుడు అది మొత్తం లేకుండా పోయింది సార్. నువ్వు దేవుడు ఉండ సార్, గొప్ప దేవుడు ఉండి ఇక్కడ సార్. ఇంకా అనేకులు వచ్చి స్థలం సాలకుండా విస్తారంగా రోగాలు నయమయ్యి పరలోకం కొరకు అందరు సిద్ధపడతారు సార్. దేవుడు ఉండ సార్, అసలు బతకదన్నారు సార్. ఆమెకి తెలియదు అసలు విషయం, మాకు తెలుసు. తెలియదు సార్. ఈ బాధలు ఈ భూమి మీద ఎంత పెద్ద చదువు ఉంటే, ఎంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఇది బతికిస్తారా? ఈమెను బతికిస్తారా? ఏ హాస్పిటల్ చూపించారు ఆవిడని? హాస్పిటల్ అని సార్. ఎక్కడది? భస్మ తారక. వేరే దిక్కులు అయితే 10 లక్షలు అవుతాయి, అంత పైసలు లేవు మా దగ్గర అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. మళ్ళీ 13వ తారీఖు క్రీములు పెట్టాలన్నారు సార్. ఒక క్రీములు పెట్టించుకున్నాం మాకు తెలియక. ఇక్కడ చూసి అసలు ఆ గడ్డ అలా ఎంత టైంలో కరిగిపోయింది? అది 3వ స్టేజిలో ఉందంట సార్. అక్కడ మామూలుగా ఇప్పుడు ఎంత టైంలో కరిగిపోయింది? పోయిన శనివారానికి ఈ శనివారానికే సార్. చప్పట్లు కొట్టాలి. ఆమె చాలా నిశ్శత్తువుగా క్యాన్సర్ అంటే ఇప్పుడు రొమ్ముకే కదా, ఇంకా పేగులు అన్ని కరిగిపోతాయి. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా, చేతులు పైకి ఎత్తి కొట్టాలా. ప్రభుకు మహిమ కలుగునుగా. వరమ్మా, ధైర్యం ఉందా? భయం ఉందా? ధైర్యం ఉందా? అంతేనా? అసలు ఆ దోసకాయ అంటే ఈ సైజు ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు అంటే ఈ సైజు ఉంది. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ న్యాచురల్ హీలింగ్స్ అండి. ఎవరు ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఎవరు మాట్లాడతలేదు. అసలు ఇక్కడ ఇలా అప్పటికప్పుడే ఏమన్నా చేతులు పెట్టాం, ఇలాంటివి నెత్తుల మీద చేతులు వేసాం, అలాంటివి నోరు ఉంది మాట్లాడచ్చు. ఏమీ లేదు, అదే కరిగిపోద్దామా. సేవ జరగాల. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ మన ప్రభుకే చెల్లును గాక. అంత లావు గడ్డ దోసకాయ, అంత లావు గడ్డ. ఆటోమేటిక్ ఎన్ని సంవత్సరాలుగా ఉందా గడ్డది? నేను చూసుకోండి, 2 సంవత్సరాల 2 నెలలు. 2 నెలలు అయింది సార్. అది ఎప్పుడు ఆయించిందో తెలియదు. 2 నెలలు ఉంటే రొమ్ము మొత్తం తీసేయాలంట విజయవాడలో మొత్తానికి. ఇక్కడికి వచ్చినాక కూడా అది కరగకపోతే తీసేస్తామన్నారు 6 నెలల తర్వాత. 6 నెలలు మందులు ఆడి. మీరు చెప్పండి ఎవరికైనా ఓపెన్గా, మన భాష గారు పెద్ద భాష ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోండి గడ్డలేంటి అన్నీ వెళ్ళిపోతాయని చెప్పాలి. అందరికీ చెప్తారా లేదా? ఇక్కడ నాకు నీకు కాదు, ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. ఈ బిడ్డ చనిపోతుంది కదా మాట, డాక్టర్ చెప్పిన ప్రకారంగా రొమ్ము తీసేస్తారు, అదేదో చీంపడుద్ది, హోల్ అయిపోద్ది, ఓకే కారిపోతుంటాయి. మేము చూస్తాం కదా అవన్నీ, ఫోటోలు తీసుకుపోతారు కదా, హోల్స్ అన్ని చీమలు పుట్టలాగా హోల్స్ పడిపోయి దాంట్లో చీమిని
రక్తము తర్వాత రసి అంటారు కదా, అది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కప్పేసేటానికి దూదులు అవి పెట్టేస్తారు, పెట్టి బ్యాండేజ్ చేసేస్తారు అన్నట్టు. అది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయినాయి. వరమ్మ నీకు మీ అబ్బాయిని వచ్చేమని తొందరగా చప్పుడు కొడుతుంది గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జావారి వెంకటేశ్వరమ్మ లక్ష్మీపురం కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. వెంకటేశ్వరమ్మ, జావారి వెంకటేశ్వరమ్మ, కృష్ణా జిల్లా. త్వరగా రావాలమ్మా. నేను పోయిన నెల మొల క్యాన్సర్తో వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక తగ్గిపోయింది, కొంచెం పెద్దపడుతుంది. దావరి వెంకటేశ్వరమ్మ. ఎవరు? నువ్వేనా? ఏంటి లక్ష్మీపురం? ఇది లక్ష్మీపురం అండి, కృష్ణా జిల్లా లక్ష్మీపురం. ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? జూలై నెల 2వ తారీఖు. ఏం బాధతో వచ్చావమ్మా? మొలల క్యాన్సర్ అండి. మొలల క్యాన్సరా? మొలల క్యాన్సర్తో వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాము, తగ్గిపోయిందా? 5 నెలలు. కొంచెం రక్తం పడుతుందా? ఇంకా బ్లడ్ పడుతుంది. ఏది ఒకదాని వచ్చేవారని వచ్చారా మీ వాళ్ళు? ఇది పట్టుకో, ఇదిగో ఇది పట్టుకో. ఎవరు? మీ భర్త? రమ్మను. అయ్యా ఈమె భర్త. ఈమె ఎవరు? ఇలా వస్తుంది? రావణే చెప్పిందండి. ఆవిడ చెప్పిందా? రా తల్లి రా, పట్టుకో ఈవిని, ఈవిని పట్టుకో. ద హోలీ స్పిరిట్. జాగ్రత్త రా. నువ్వే చెప్పావంట. రామా, ఏమని చెప్పావు? ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎక్కడ? హైదరాబాద్ లో జరుగుతున్నాయి. హైదరాబాద్ వెళ్ళండి అమ్మని చెప్పాను. బాగా ఏమైతుంది ఆవిడ నీకు? కోళ్ళ, ఇది బావగారు కోళ్ళ. మీ బావగారు కోళ్ళ. ఏం బాధ ఉంది ఆవిడకి? అప్పుడు మొలలు వచ్చినాయి అంట. మొలల్లో గడ్డలాగా వచ్చేసి. ఎన్ని సంవత్సరం బట్టి ఉందా మొలలు? సంవత్సరంగా బాధపడుతున్నావా? ఏది మీకు ఈవిడ మీ పెద్ద అత్తగారు? చిన్న అత్తగారు. ఆయన ఎవరు? అక్కడ వచ్చాడు మరి చూస్తున్నాడు. ఇంటి భర్త. ఇప్పుడు మీ భార్య ఓకేనా? అంటే డాక్టర్లు ఏమని చెప్పారు ఈవిడ గురించి? 3 నెలలు ఆడానండి. 15 రోజులు తీసుకున్నారు. 2 రోజులు? ఎన్ని రోజులకి? 15 రోజులు 2 లక్షలు. 15 రోజులు 2 నెలలు కట్టేసావా? నేను చెప్పినట్టుగానే తగ్గిందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? 5 నెలలు పిల్లలే వాడుకోలేదు సార్. హాస్పిటల్లో 2 లక్షలు కట్టావా? అంత ముందు 3 నెలలు వాడానండి. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమనిపిస్తుంది? తగ్గింది, కొద్దిగా బెడ్ అవుతుంది, మోషన్స్ అవ్వట్లేదు, తీపి పడుతుంది, గడ్డ కొంచెం గడ్డ ఉందా? ఓకే. అలా కాదు, ఇక్కడికి వచ్చాక తగ్గిందా? ఆపరేషన్ చేసాక తగ్గలేదు? అది ఆపరేషన్ చేయలేదు సార్. 2 లక్షలు ఎందుకు తీసుకున్నారు? కీమోలు పెట్టారు, 5 కీమోలు 15 రోజులకు ఒకసారి. ఈ మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు. ఇంకా 20 పెట్టాలన్నారు సార్. ఇప్పుడు పెడుతున్నారా? ఇక్కడికి వచ్చాక ఆగిపోయావుగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ మోక్షన్ కాడ క్యాన్సర్ అంట. ఆ తల్లి చెప్పి గడ్డ వచ్చింది, తల్లి చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక బాధలు తగ్గినాయి. అసలు కీమోల సంగతి లేదు, ఇక టాబ్లెట్ సంగతే ఏమీ లేవు. ప్రార్థన నూనె పూర్తిగా. ఓకే, పట్టుకోండి. చప్పట్లతో ప్రభుని కనపడతాము. ఓకేనా? హ్యాపీయేనా? ఉరికిట్టే వెళ్ళిపోతా ఉండాలా? చప్పట్లు కొట్టండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్.
ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. ఇన్సిడెంట్ సీలింగ్స్ అప్పటికప్పుడే. హలో అయ్యారండి. అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. ప్రజలారండి, అమ్మనాలు అయ్యారు. నా పేరు సింహాద్రి అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ సింహాద్రి, చెప్పండి. చాలా ఇంట్లో శోధనగా ఉంటుంది. తలపోటు 10 సంవత్సరాలు పెట్టి వస్తుంది అయ్యారు. ఎన్ని మందులు మింగినా తగ్గట్లేదు. సరే, స్తోత్రము నాయనా. ప్రియ సోదరి మరి తలపోటుతో బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, వారికి స్వస్థత ఇవ్వండి, ఇస్తున్నాము. ఆమె రైట్. దేవునికి మహిమ కలుగాక. లైవ్లో మరి యేసు ఆశ్చర్యపరులో జరిగే ప్రతి అద్భుతాన్ని మీకు చూపించడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఎవరైతే రోగములతో వ్యాధితో బాధలు పడుతుందో రండి, విడుదల పొందండి యేసు నామంలో. ఎంతకాలం దీర్ఘకాల రోగాలు, ఇంకా డాక్టర్ గారు చెప్తున్నారు చనిపోతారు, ఇక తీసుకుపోండి ఇంటికంటే అక్కడ వద్దు, ఇక్కడికి తీసుకురండి, స్వస్థత పొందండి యేసు నామంలో. మరి మీ కొరకు ఎన్నో అద్భుతాలు మేము ఇప్పటి వరకు చూపించగలిగాం. దయచేసి గమనించండి. హల్లెలూయా. హలో అయ్యా, వందనాలయ్యా. చల్లి చెప్పమ్మా. అయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. పాదాలు ఏం పట్టుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. గుడిగాడి నుంచి మాట్లాడుతున్నాం. దూరం నుంచమ్మా? గుడిగాడి నుంచి అయ్యా. గుడివాడ. చెప్పండి తల్లి. నాకు నా భర్తకు షుగర్ వచ్చిందయ్యా. లేదు మీరు ఇప్పుడు టీవీలు అన్ని చూస్తున్నారు కదా, రండి తల్లి వచ్చి. మరి రండి, ఇద్దరు షుగర్ తగ్గిపోద్ది. ఎందుకు బాధపడతావు? ఇది చిన్న విషయం. మరి 2 కిడ్నీలు పాడైపోతే బతుకుతున్నారు కదా. ఇవన్నీ ఎప్పుడు చూస్తున్నారు టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు టీవీ? మరి ఎందుకు రావట్లా? ఏడుతున్నావు? అట్లా ఏడవకూడదు. రా, వచ్చి తగ్గించుకోమ్మా. ప్రభు కార్యం చేస్తాడు. తల్లిని అలాగే మరి తన భర్తను కూడా బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వారి షుగర్తో బాధపడదు. యేసు నామంలో షుగర్ మొత్తం తగ్గిపోను. అమ్మ మీరు ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల వస్తుంది. టాబ్లెట్లు మింగుతున్నారా? ఇప్పుడు చేసేది అదే. మీరు టాబ్లెట్లు మింగుతున్నారా? సరే రండి, విడుదల పొందుతారు. సరేనా? దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్చర్యపరంలో జరిగే స్వస్థత ప్రార్థనలు మీ అందరూ చేస్తున్నారు. దయచేసి ఫోన్ కలపోయినా మీరు బాధపడకండి, రండి, మరి వచ్చి విడుదల పొందండి. హలో హలో, చెప్పండి. వందనాలు అండి. మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు చంద్రిక. నాకు 8 నెలలు అవుతుంది, పారాలసిస్ వచ్చింది అయ్యారు. ఇప్పుడు ఫోన్ చేసావు కదమ్మా చంద్రిక. అవును అయ్యారు, ప్రార్థన చేస్తామన్నా ఇలా ఫోన్ కట్ అవుతుంది అయ్యారు. తెలివితేటలు చాలా ఉన్నాయి చంద్రిక నీకు. స్తోత్రం నాయన, కట్ అవ్వలేదు. స్తోత్రం నాయన. చంద్రిక కొరకు మరోసారి ప్రార్థిస్తున్నాము. ఆమె రాదంట. అలాగే ప్రభు మరి ఇప్పుడే ప్రార్థిస్తున్నాను, ఆ బిడ్డకి మేలు చేయండి ఏ విధంగా అయినా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. దయచేసి గమనించండి. మరి దేవునికి అసాధ్యమైనది లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. హలో, వందనాలు అయ్యారు. వందనాలండి. అయ్యారు, మా ఇంట్లో ఎంత కష్టపడినా రూపాయి ఉండట్లేదు అయ్యారు. ఏదో ఒక సమస్య వస్తుంది, డబ్బులు ఉండట్లేదు. పండగ వస్తుంది, క్రిస్మస్ పండుగ, కనీసం ఇంట్లో ఎంత కష్టపడినా అమౌంట్ డబ్బులు అసలు ఉండట్లేదు అయ్యారు. ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. మరి ఇవన్నీ కూడా జరిగిన అద్భుతాలన్నీ యేసు ఆశ్చర్యపరులో జరుగుతున్నాయి. హలో హలో, తల్లి చెప్పండి. మాది విజయవాడ అండి. మరి మా పాపకు 9 సంవత్సరాలు మట్టి పిల్లలు లేరు. మరి నా ఒంట్లో హార్ట్ ప్రాబ్లం ఉందండి. నా గురించి ప్రార్థన చేయండి. ఉన్న హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగించు. వారి ఇంట్లో కూడా ఉన్న సమస్యలన్నీ అద్భుతంగా విడిపించండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి. ఏదైతే వ్యాధి ఉందో మామూలుగా చిన్న చిన్న సమస్యలు కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. దయచేసి గమనించండి. హలో హలో, చెప్పండి. అమ్మాయికి కొంచెం బాగోలేదు, ప్రార్థన చేయండి. ఏమైంది తల్లి మీ అమ్మాయికి?
అలాగే కొంత మట్టి లేకుండా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, స్తోత్రం నాయన. వారి కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్న మేలు చేయండి. నిశ్చితమైతే ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం విడుదల ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె దయచేసి దీర్ఘకాల రోగాలు ఎవరికైనా ఉంటే ఏదో ఫోన్లో చేసేస్తే తగ్గిపోద్ది అన్నట్టుగా మీరు అనుకోకుండా దయచేసి మీరు ఏం చేయాలంటే తీసుకురావాలి. హలో 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 తల్లి చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మీరు మీ మాటలు ఇంకా పక్క నుంచి కూడా వినపడుతున్నాయి, మంచిగా మాట్లాడండి అమ్మా. హలో హలో అయ్య గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చెప్పండి. మా అమ్మగారికి మాది కల్లూరు అండి. మా అమ్మగారిది బస్సోపురం. అంటే బ్లడ్ స్టార్ట్ అయ్యి చెయ్యి కాలు కొద్ది సర్చ్ రూపంలో వచ్చింది. ఓకే, ప్రార్థన చేస్తానమ్మా. స్తోత్రం. తల్లి గారికి ఉన్న శోధన సహోదరు చెప్తాను, ప్రార్థిస్తున్న సంపూర్ణంగా విడిపించండి. సమస్త ఘనత ప్రభుకి చెల్లును గాక. మన ప్రభుకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభుకి చెల్లును గాక. ఈరోజు చాలామంది బిడ్డలు సమస్యలతో ఉన్నారు, చాలా రోగాలతో ఉన్నారు. అలాంటి వారికి లైవ్ మేము చేస్తున్నాము, దయచేసి గమనించండి. హాస్పిటల్లో హలో హలో అమ్మా చెప్పండి, మాట్లాడండి అమ్మా. అయ్యా నేను కాలు నొప్పులు అయ్యా. స్తోత్రమైన తల్లి గారి కాలు నొప్పులు వినిపించండి, అద్భుతాలు చేయండి. వేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి దీర్ఘకాల వ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు దయచేసి గమనించాలి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అలాంటి చాదబడులు, దురాత్మ ఇలాంటి వారి కొరకు ఈ యొక్క లైవ్. హలో హలో చెప్పండి అమ్మా. మా పాపకి కొంచెం ఆరోగ్యం బాగలేదన్నా, రక్తంలో సిక్లిక్ ఉన్నదని చెప్పారన్నా. అది నార్మల్ రిపోర్ట్ వచ్చేటట్టు ప్రార్థన చేయన్నా. తీసుకురండి అమ్మా. శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతాయి కదా. దేవుడు చాలా దూరంగా ఉంటామన్నా, మేము ఛత్తీస్గఢ్లో ఉంటాం. అంటే తగ్గిపోవాలా వద్దా? ఛత్తీస్గఢ్లో ఉన్నానన్నా, రాను కుదరదు కదా, వస్తా తర్వాత ఎప్పుడైనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మన యేసు ఆశ్రయపురానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతర రాష్ట్రాల నుంచి శుక్రవారంకే వచ్చేస్తున్నారు చాలామంది. దయచేసి గమనించండి, ఇతర రాష్ట్రాల నుంచి, వేరే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క పరిచర్యను చూసి మరి వస్తున్నారు. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను చెప్తే నువ్వు చెప్పడం కాదు, నీకేమైనా ప్రార్థన వస్తుందా? సరదాగా చేసినావా? అది చెప్పే త్వరగా. దయచేసి ఎవరైనా అమర్యాద మాట్లాడితే అప్పుడే కట్ చేసేస్తాను. మన వేరే రాష్ట్రాల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడ మరి స్వస్థతలు లేక, ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ స్వస్థత లేక ఈ స్థలానికి వస్తున్నారు. ఎందుకంటే వాక్యాలు చాలామంది చెప్పేవాళ్ళు తయారయ్యారు. దర్శనాలు చెప్పటాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారు. ఒక వ్యక్తి విడుదల పరచబడాలంటే మరి ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఒక అద్భుతం జీవితంలో. హాస్పిటల్కి తగ్గదు, చనిపోతాడు అన్నవాడు ఈ స్థలంలోకి వచ్చి బ్రతుకుతున్నారు. మర్యాదగా మాట్లాడాలి. ఎవరు ఫోన్ చేసినా మీరు మర్యాదగా అన్న తమ్ముడు ఏమి లేవు, దైవజనుల గురించి. సరే బ్రదరు, పాస్టర్ గారు ఏదో ఒకటి. హలో హలో వందనాలండి. వందనాలు చెప్పండి అయ్యా. నాకు 2 కాళ్ళు నరాలు బలహీనత. సరే కళ్ళు మూసుకునండి. ఎప్పటి నుంచి ఉంది అట్లాగే మీకు? 14 సంవత్సరాల నుంచి అండి. ఎక్కడుంటారు? ఏలూరు అండి. ఏలూరా? స్తోత్రం నాయన. 14 ఏళ్ళుగా కుమారుడు బాధలు అనుభవిస్తున్నారు నరాల బలహీనతతో. నిశ్చితమైతే యేసు ఆశ్రయం నడిపించి విడిపించండి. యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరి కోసం ఎక్కువ టైం ఇవ్వలేము, దయచేసి గమనించండి. మీరు ఫోన్ కలిపితే మళ్ళీ కాల్ చేయొచ్చు. ఫోన్ కలిసినప్పుడు చక్కగా మీ ప్రార్థన వస్తుందో డైరెక్ట్ చెప్పండి. అది తగ్గేది. హలో తల్లి చెప్పమ్మా. కళ్ళు కనపడవయ్యా, 2 కళ్ళు సున్నమడి చానే కనపడవు. చేతులు నొప్పులు, భుజాలు పండుకుంటే, కాళ్ళు నొప్పులు, నడవని మోకాళ్ళయ్యా, నడుములు నొప్పులు, పై అంతా శరీరం నొప్పులతో అల్పరిస్తున్నాయి. స్తోత్రము నాయన. తల్లిని దర్శించండి. ఈ ఆత్మ ద్వారా బలమైన కార్యం జరిగించి
ఆ బిడ్డ కళ్ళు, చెవులు, చేతులు, శరీరం అంతా జయరాజు గన్నవరం నుంచి వచ్చారు. వీపి మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది, హార్ట్ ప్రాబ్లం. ఎవరు వీళ్ళు? మీరేనా? ఏంటి ఇదంతా? జయరాజు. అవునయ్య. జయరాజా మీరు? వీపు మీద గడ్డతో వచ్చాము. అయ్యగారు ప్రార్థనగా తగ్గింది, హార్ట్ ప్రాబ్లం తగ్గింది, కనకమ్మ కడుపులో నొప్పి, శరీరం వస్తుంది, షుగర్ బీపీ తగ్గింది, తలలో గడ్డ తగ్గాలి. ఎవరికి? జయరాజ్ ఎవరు? గడ్డ ఎక్కడుంది? ఈపు మీద ఉండేదండి అయ్యా, తగ్గింది. మీరు పార్న చేయగానే తగ్గింది గడ్డ. ఈపు మీద. ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన నెలలో వచ్చామండి. పోయిన నెలలో వచ్చారా? అది ఏంటి గంగవరం అంటే ఎక్కడది? విజయవాడ దగ్గర అండి. గన్నవరం. గన్నవరమా? గన్నవరం. గన్నవరం నుంచి వచ్చారు. గడ్డ పట్టుకుని వచ్చారా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లం మీకా? తగ్గిపోయినాయి అవి? తగ్గినాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆ గడ్డకే? అది మెత్తగా ఉందా గట్టిగా ఉంది? అప్పుడు గట్టిగా ఉంది. ప్రార్థన చేసాక ఏమైంది? తగ్గింది. తగ్గుతామంటే మెత్తబడిపోయి తగ్గింది. శరీరం కలిసిపోయిందా? వీళ్ళిద్దరు ఎవరు? మా అమ్మ నాన్న. మీ అమ్మ మీ నాన్న? ఆహా. ఎంతకాలం ఉంది ఆ బిడ్డ కలగా? ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ఉందండి అయ్యా. చిన్నప్పటి నుంచి గడ్డ ఉందా? గడ్డ చిన్నప్పటి నుంచి లేదయ్యా, 10 ఏళ్ళు మట్టి ఉంది గడ్డ. 10 సంవత్సరాలు. బాబు పెళ్ళైందా నీకు? ఇంకా పెళ్ళయింది. ఎంత పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ గడ్డ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు, కానీ నువ్వు చేయించుకుంటే ఇంకో గడ్డ పక్కన వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఒకటి పోతే ఒకటి వస్తుంది, 2 తీస్తే 4 వస్తాయి. ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ పాస్టర్ గారు మాట నమ్మండి. చప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళు గన్నవరం, నాకు చుట్టమేమి కాదు, అసలు తెలియదు. ఏమన్నా పెట్టుకున్నాను అక్కడ ఆ గడ్డకాడ? ఏమన్నా నేను చేయబెట్టానా? చేయబెట్టి ప్రార్థన చేశారు. ఇట్లా అన్నాను అంతేనా? ఎంతసేపు చేశాను ప్రార్థన? ఎంతసేపు చేయలేదండి. ఇట్లా ఇలా పామానా? మెత్తబడి అది హీట్ అయిపోయి మెత్తబడిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వాళ్ళ రొమ్ముల్లో గడ్డలో ఇంతంత గడ్డలు ఉన్నాయి. నీకు ఈ మెడ మీద ఎంత గడ్డ ఉంది? అది పెద్ద గడ్డ ఉండేది. చేతితో చూపించు అందరు. ఇలా ఇట్లా చూపించు. ఎంతలో ఉంది? ఇంతలోనే ఉందా? బాబు అమ్మ నువ్వు చెప్పు, ఎంతలో ఉన్నది గడ్డ? అయ్యా ఎంత గడ్డ ఉండింది అయ్యా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చూపిస్తున్నారు ఎంత గడ్డ అని. తీసుకొచ్చానయ్యా నేనే. ఈయన ఇద్దరు వద్దన్నారు. టీవీలో చూసి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను చెప్తే నేను హాస్పిటల్లో తగ్గింది, పాస్టర్ ప్రాంజిత గడ్డ దగ్గరికి దా అన్నారు కదా. అంటే నేను ఏడ్చానయ్యా. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత డాక్టర్ ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళంగానే తగ్గిపోద్దా అని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబు నువ్వు నిజం చెప్పు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో దాంతో? 10 సంవత్సరాలుగా. ఏదో ఒకటి డాక్టర్లు గారు చెప్తారు, వెళితే భయం అవుతుంది నీకు, అదేదో క్యాన్సర్ కొత్తదేమని భయం అయింది. అవునయ్య. కానీ ఇక్కడ ఎన్ని రోజులు కరిగిపోయింది? అది 1 వారం వచ్చామండి. అదే వచ్చావు, కరిగిపోయింది. ఎంత టైం పట్టింది కరిగిపోవటానికి? 1 నిమిషం కూడా పట్టలేదండి. అప్పుడే కరిగిపోయిందా? హల్లెలూయా. ఆవిడ ఎందుకు అలా చూస్తాం? చప్పట్లు కొట్టమ్మా. నా ముఖం అలా చూడకూడదు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది యేసయ్య బలం. హల్లెలూయా. ఎవరు బలం? ఎవరు బలం? యేసయ్య బలం. ఆయన అంటాడు 10 సంవత్సరాలు గడ్డ చేయి పెట్టారు. మొన్న ఒక ఆవిడకి చెప్తుంది, ఇక్కడ ఆదివారం వచ్చింది ఆవిడ, రొమ్ములో ఒక గడ్డ ఉంటే తీసారు, మళ్ళీ ఏదో అయింది, ఈ రొమ్ములో వచ్చేసింది గడ్డ. అది నేను పెద్ద అంటే మరీ పెద్ద ఆవిడ కాదు, అసలు ఏంటి ఈ గడ్డల సంగతి అని ఇలా చూస్తే ఎంత పొడుగుందండి గడ్డ, ఇంత లావునుంది. అది నేనేం చేశాను, యేసయ్యా అని ఇలా జస్ట్ చేయబెట్టి అలా అన్నానండి. అంటే ఆదివారం అది జరిగిన సంగతే. ఆదివారం అయితే ఆమె ఇంటికి వెళ్ళింది, జ్వరం వచ్చేసిందంట, ఉల్లు వేడైపోయిందంట. అంతేకాదు ఇలా తిరుగుతుందంట. వాళ్ళ చుట్టాలు ఇక్కడే ఉన్నారు, చెయ్యొద్దండి. వాళ్ళ చుట్టాలు ఎవరు ఉన్నారు? అమ్మ దేవి, వాళ్ళ చుట్టాలి వంటలు చేస్తున్నారా? హల్లెలూయా. అది ఇలా కరిగిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. చప్పులు కొట్టాడు. లేకపోతే ఈ రొమ్ము మళ్ళీ ఈ రొమ్ము కూడా అయిపోదు. చప్పులు కొట్టాలి అంగే చిన్న. ఓకే కదా. గాడ్ బ్లెస్ యూ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు
మహా అద్భుతాల స్వస్థత కూడిక. ఆ దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేవారు. డోంట్ మిస్ ఇట్. ఇక్కడికి ఏ స్టేజ్లో వచ్చాడు తెలుసా? కిడ్నీలకు ఏమో చేసి వదిలేశారండి. చీము వచ్చేస్తుంది కదా, నువ్వేనా? నేనే. ఈయన ఇంకా చచ్చిపోతున్న టైం అది, ఇంత కాలు ఇంత చెయ్యి అయిపోయింది కదా, కాలుని బతకరాని నమ్మకం లేదు కూడా సార్. ఇక్కడ చూడండి, నేను హాస్పిటల్కు 3 సంవత్సరాలు వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాడు, కిడ్నీ ప్రాబ్లం. ఈ అచ్చుకుంటా పోవడం అంటే బాగా ఖర్చు అయిందంటే మొన్న మళ్ళా దవాఖానకు తీసుకుపోయారు మా కొడుకును. దాంట్లో నెల 15 రోజులు ఉన్నాము, అంతా వేసినామమ్మ. ఒకటేనండి, ఈయనను తీసుకొచ్చినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చారా? మీ తండ్రి అయినా తండ్రా? ఒకటేనండి, ఈయన దగ్గర ఏమీ లేదు, ఇక్కడ ఆపరేషన్ చేశారు, పైపు పెట్టిరు, అంత మొత్తము సీముగా రక్తం వెళ్ళిపోవుడు. అన్నం తినడు లేదా? ఎంతకాలం తినలేదు? 2 నెలలు తినలే. ఈయన ఏంటండి, ఈ చీము కారిపోతుంటే ప్యాక్ చేసి పెట్టారు, శవం దిక్కొచ్చి అక్కడ పట్టారు అంతే. ఇక్కడ కొంతమంది సజ్జుబులను కూడా తెచ్చారు, అది కూడా దేవుడు కార్యం చేశాడు, చప్పలు కొట్టండి. ఈయన్ని 2 నెలలు ఫుడ్ నీళ్లు ఏమీ లేవు. ఇక్కడ నుంచి చీమి ఎట్లా కడుతుందయ్యా? చీమి వాసన, చీమి కారిపోతుంది కిడ్నీలో నుంచి, పైపులు వేసి వదిలేశారంట. చీమి నన్ను అక్కడ వదిలేసారు సార్, అక్కడికి వెళ్ళి తెచ్చి ఇంటికాడ వదిలేసారు. ఈయన ఇంత చిన్న ముఖము, శవం లాంటిది, ఒక చిన్న ముఖము, చిన్న కాలు, చిన్న చేతి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వచ్చాడు, ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ శనివారం వచ్చాడు. ఇక చీమ ఆగిపోయిందమ్మా. ఆనాడు శనివారం నాడు ఇంత అన్నం తిన్నాడు, ఇక్కడ అన్నం తిన్నాడు. ఆడ నుంచి ఇంటికి పోయినాక అన్నం తిన్నాడు. అంతకుముందు కారం అస్సలే తలగనియను. ఇప్పుడు బాగా లావుగా అయ్యావుగా, మంచిగా ఆయన తింటున్నా నడుస్తున్నావు. నువ్వు బ్రతుకుతావని ఒక్క పాయింట్ అని ఉందా నీకు? దేవుని నమ్ముకున్నా సార్. ఈయన అన్నాడంట, అమ్మా గాంధీ తీసుకుపోమని ఎవరో చెప్తే అన్నాడంట, టీవీలో చూసి. అమ్మా ఏమన్నావు మీ కూతురు చూసి? అక్కడ హాస్పిటల్కి పోతే జగిత్యాల పోయినా, జగిత్యాలకి కొట్ల కాచిన కరీంనగర్ పోతే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కి పోయామని చెప్తే నేను వచ్చిన సపడాగా పండబెట్టినాడ ఇంట్లో. పండబెట్టినాక మీరు మంచాల పడి టీవీ చూసావు, టీవీలో ఆక్యం పెట్టారు. అలా నమ్ముకున్నావా? మేము అంతకుముందు నమ్ముకున్నాము, మధ్యలో వదిలేస్తావు. నేను చెప్తానండి, ఆయన టీవీలో ఎప్పుడైతే చూసాడో ఒకటే అన్నాడు, నేను హాస్పిటల్కి ఎక్కడ ఆయన నన్ను బతికిస్తాడు తీసుకెళ్ళండి అన్నావా అంట. నిజమేనా? నీకంతా తెలుసు? అప్పుడు నేను అక్కడ తీసుకుపోతా అంటే తెలియదు సార్. అక్కడ తీసుకుపోతా అంటే హాస్పిటల్కు ఉస్మానికి తీసుకుపోతా అంటే నేను ఎక్కడ పోను, నేను ఇక్కడికే పోతా, హైదరాబాద్ చర్చికి పోతా. ఇక్కడికి వచ్చినందుకు మేలు అయిపోయిందా? ఇక్కడ వచ్చింది పండుగ నీళ్ళు చల్లి రమ్మంతే, అది నీళ్ళు చల్లా పాతది. నీళ్ళు చల్లే వరకు నాకు కొద్దిగా మేలకు వచ్చింది. అప్పుడు ఏమి సోయి లేకుండా నాకు అర్థమైందా? తెలియదు, ఖాళీ లేదు, వీక్ అయిపోయి మొత్తం. అప్పుడు కొద్దిగా పానం అన్నది ఎగిరింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఆ ఒక్క రోజు 2 రోజుల్లో చచ్చిపోతుండేనేమో. ఇక అంత అయిపోయింది. 2 నెలల ఫుడ్ లేదు, చీము కారిపోతుంది, 2 కిడ్నీలో నుంచి చీము వచ్చేస్తుంది ఇక్కడికి. అలా తీతే చీమంతా. ఆశ లేకుండా నాకు ఆశ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ లేని వ్యక్తులకు యేసయ్య ఈ యేసు ఆశ్రయ పరములో ఆశ కలిగిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే
ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విడిపించండి, స్వస్థతనివ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సమయం కూడా కొద్దిగా ఉంది, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ అయిపోతుంది కనుక స్పీడ్గా మాట్లాడవలసి వస్తుంది. హలో అయ్యా, నా పేరు కుమార్ స్వామి, హుజరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అయ్యా, నైట్ పీడకలలు పడుతున్నాయి, భయంకర కళలు, పీడకలలు. దేవాని కుమారుని దర్శించండి, యేసుక్రీస్తు నామములో పీడకల నుంచి విముక్తిని చేయండి. ఆమేన్. దయచేసి ఇంక కొద్ది సమయం ఉంది, 10 నిమిషాల లోపల మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ప్రతి శనివారం కూడా యేసు ఆశీర్వాదం నందు జరుగు స్వస్థత ప్రార్థనకు మీరు రండి. ఎలాంటి బాధలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, దయచేసి మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయొచ్చు కూడా పరిచర్యలో. అది స్వస్థత విడుదల కానుక. అది దయచేసి ఇంకొక రకంగా అనుకోద్దు, అది విడుదల కానుక అక్కడ ఉంటుంది. విడుదల కానుక మరి విడుదల పొంది కానుక వేసుకుని వెళ్ళిపోవచ్చు. హలో హలో సార్, తల్లి చెప్పమ్మా. బీపీ ఎక్కువ ఉంది సార్, మాకు భార్య భర్తకి ఇద్దరికి ఉంది సార్. స్తోత్రమైన వాళ్ళ బీపీలు సంపూర్ణంగా నార్మల్ చేయండి. వేస్తున్నాం. ఆమేన్. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, అది డాక్టర్తో కాకపోయినా, రిపోర్ట్లో రాకపోయినా, యేసు ఆశ్చర్యకరులో సంపూర్ణమైన స్వస్థత ఉంది. హలో హలో అమ్మా, గట్టిగా మాట్లాడండి. వందనాలు తల్లి, చెప్పండి. ఈ ఫోన్ సరిగా వినపడతలేదు, దయచేసి ఎవరో ఫోన్ చేశారు, మరలా తర్వాత చేయండి. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరికైతే అవసరతలు ఉన్నాయో అది దీర్ఘకాల రోగాలు, దయచేసి గమనించండి. మరి దీర్ఘకాల రోగాలు మరి ప్రభావాలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతాను. హలో హలో తల్లి, చెప్పండి అమ్మా. నాకు కిడ్నీలో ప్రాబ్లము, నడుములు నొప్పులు, పెట్టుకడుపు నొప్పి అయ్యా. కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన మా దేవ, ఈ తల్లి గారికి ఉన్న కిడ్నీ సమస్య, పడుకున్నాడు, అన్ని నొప్పులను పరిపూర్ణ విడిపించండి. నా జడేస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరి సమయం కొద్దిగా ఉన్నది, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ కలకపోతే బాధపడకుండా మళ్ళీ మీరు తర్వాత కూడా కాల్ చేయొచ్చు. హలో డిస్టర్బ్ కాల్ని కట్ చేశాను, దయచేసి గమనించండి. మీరు కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడే సార్ నా దగ్గర ఎవరు లైవ్ వచ్చినా కూడా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ టీవీ సౌండ్ తగ్గించుకోవటం కానీ ఇలాంటి పక్కన మనుషులతో మాట్లాడే విధానం తగ్గించుకోవాలి. ఫోన్ కలిసినప్పుడు కొద్దిగా మర్యాదగా నాకు మేలు జరుగుతుంది. ఈ దైవజనుడు ప్రార్థన వాళ్ళు మర్యాదగా మీరు ఫోన్ చేయాలి, మాట్లాడాలి. మరి దైవజనులతో మాట్లాడటం అంటే నేను తండ్రితోనే మాట్లాడినంత ఫీల్ మీకు వచ్చినప్పుడే ఈ ఫోన్ ద్వారా, ఈ లైవ్ ద్వారా మీకు పరిపూర్ణమైన విడుదల కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఎన్నో అద్భుతాలు యేసు ఆశీర్వాదాలు జరుగుతున్నాయి, అవి మీరు కళ్ళారా చూస్తున్నారు. మనకు మీడియేటర్స్ కానీ మధ్యవర్తులు ఎవరూ లేరు, పరిశుద్ధాత్ముడు అక్కడ బలమైన కార్యం జరిగిస్తున్నాడు, మీరు చూస్తున్నారు. హలో హలో అయ్యా చెప్పండి. వందనాలు చెప్పండి. నేను పుట్టపర్తి జిల్లా మాది. నేను 2 సార్లు వచ్చింది సార్ ఇంటికి. నా పేరు మహిమరాజు. మహిమరాజా? మహిమరాజు. నాకు బీపీ రైజ్ అవుతుంది, అది కంట్రోల్ చేయండి సార్. స్తోత్రం నాయన. మీ ప్రియదాసుడు మహిమరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డని ముట్టి ఆ బీపీ ఏదైతే ఆ బిడ్డని ఇబ్బంది పెడుతుందో నార్మల్ చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు క్లోజ్ అవుతుంది, చిన్న ప్రార్థన చేస్తా. అలాగే మీరు ఎవరైతే లైవ్లో మీ ఫోన్ కలలేదో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. హలో 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 చెప్పండి అమ్మా. మాస్టరు, నాకు బ్రెయిన్ లో గుళ్ళ ఉందని చెప్పినారు. 15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఈ మధ్య వారం నుంచి ఇంకా మరీ ఎక్కువైంది. మీ వాక్యం చూస్తున్నాను. ఇప్పుడు
దయచేసి నా పేరు మీద ప్రార్థన చేయండి స్వామి. ఇప్పుడు ఈ రోజే చూస్తున్నారా మీరు? ఈ రోజే చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదు స్వామి, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. నా బాధ సమస్య ఎక్కువ అయిపోయింది. మరి మీకు తలలో గుళ్ళు ఉందని కదా, ఇక్కడ కొత్తే కదా విడుదల వస్తుంది. చూసారా? మాట్లేదు. స్తోత్రం నాయన. ఈ బిడ్డను దర్శించి నీ ఆత్మకార్యం జరిగించండి. ఆ తలలో ఉన్న గుళ్ళ సంపూర్ణంగా విడిపించండి. వేస్తున్నాము నామే. దయచేసి గమనించండి, 16 సంవత్సరాలుగా తలలో గుళ్ళు ఉందని చెప్పి బాధపడతాను. ఎందుకు? మరి బస్సు ఛార్జీ కదా అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి. హలో హలో అమ్మా, చెప్పండి. అయ్యా, దగ్గు జలుబు అట్లా ఆయాసంగా ఉండవు, కారతలేదు గొంతులు. స్తోత్రం నాయన. దగ్గు జలుబు ఆయాసం నుంచి తల్లిని విడుపు జరగవచ్చు. ఆ శోధన ఏది ఉందో తొలగించండి. వేసుకున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతట్లో తోడు ఉండండి. ఏ బిడ్డ అయితే ఫోన్ కాలేదో ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృప వాళ్ళకు తోడుగా ఉంచి వాళ్ళకి ఫోన్ కాల్ చేసి సహాయం చేయండి. నిజంగా బాధలు ఉన్న వాళ్ళు ఫోన్ కలిసి వారు విడుదల పరచబడాలి. మీ చిత్తమైతే దీర్ఘకాల రోగులు మరి ఆ స్థలం నుంచి యేసు హాస్పిటల్కి వచ్చేది కాక యేసు నామములో ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో ఉదయం 10:30 నుంచి ఒక ప్రోగ్రాం వస్తుంది 11 గంటల వరకు. అలాగే మరి 3 గంటల నుంచి 4 గంటల వరకు మన ప్రోగ్రాం వస్తుంది. రాత్రి 11 గంటలకు వస్తుంది. చూడండి. మరి ఎవరైతే మీ చుట్టుపక్కల మీ కుటుంబీకులు ఉన్నారో బాధల్లో వాళ్ళకి ఈ లైవ్ చూడండి. ప్రతిరోజు వస్తుంది లైవ్. అలాగే వాళ్ళు యూట్యూబ్ కూడా ఉంది మనకి, బిఎస్ఆర్ మినిస్ట్రీ. ఆ రౌండ్ దాంట్లో కనపడుతుంది చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీని మీరు టైప్ చేస్తే అనేక అద్భుతాలు ఉంటాయి. కళ్ళు లేని వాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, మోగవాళ్ళు, నోటి క్యాన్సర్ గలవాళ్ళు, తలలో పుండ్లు ఉన్నటువంటి వారు, గుండెల్లో మరి బాధ ఉన్నవాళ్ళు, కిడ్నీలు పాడైన వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, మరి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా సంపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. ప్రతిరోజు కూడా మన నిరీక్షణ ఛానల్లో మరి 10:30కు, అలాగే 3 గంటలకు, మళ్ళీ అలాగే రాత్రి 11 గంటలకు కంటిన్యూ వచ్చే ప్రోగ్రాం చూసి మీరు దీవించబడండి. ఇతరులకు కూడా చెప్పండి. మీకు వీలైతే శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యమైనది ఏది కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. సాంబయ్య, నీ పేరు సాంబయ్య కదా. ఇక్కడ ఆ మనిషిని చూడండి ఒకసారి. ఆయనకు మూత్రం ఆగదేక, మూత్రం ఆగదు. ఎంతకాలం బ్రదర్ ఆ బాధ మీకు? అప్పుడు 6 నెలల. ఆ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కూడా ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. అక్కడ డాక్టర్ గారితో ఆమె అడుగుతుంది, ఏంటయ్యా నా భర్త పరిస్థితి అంటే, ఆపరేషన్ చేయాలమ్మా, ఎందుకంటే టాయిలెట్ అని పెట్టింది వచ్చేస్తుంది. ఒక స్త్రీ ఋతు ధర్మం వచ్చినప్పుడు ఎన్ని బట్టలు పెట్టుకున్నారు, అలాగా చాలా బట్టలు పెట్టుకున్నా కూడా రోజుగా 5-6 ప్యాంట్లు మారుతున్నా కూడా ఆ టాయిలెట్ అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఎటువంటి ఆయన ప్రమేయం లేక నేను ఇక్కడే ఒకసారి సాక్షి ఇచ్చి బాధపడ్డారు. నేను నన్ను ఇప్పుడే ఆపేస్తున్నానని ఆమేనని చెప్పి ప్రార్థన చేస్తే ఆగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. అయ్యా, ఈ రోజుకి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ఊర్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు? ఓకే, ప్రైజ్ లార్డ్. ఇలాంటివి ఎన్నో చేసినా
డాక్టర్లు చెప్పారు ఈ ఆపరేషన్ జరిగితే కూడా ఈయన బ్రతుకుతాడంటే కూడా నమ్మకం లేదు. అమ్మ అదేనా అన్నది? అవును సార్, బ్రతకడు, చేసినా కూడా నేనైతే గ్యారంటీ అన్నాను. గ్యారంటీ ఇవ్వనన్నారు. ఏది హాస్పిటల్లోనే మేము గ్యారంటీ ఇవ్వనన్నారు. మేము ఎంత టైం తీసుకున్నాం మీ దగ్గర? ఎంత టైంలో ఆగిపోయింది అది? అదొకటే కరెక్ట్గా చెప్పండి. 5-10 నిమిషాలలో కూర్చున్న వెంటనే తగ్గింది సార్. ఇక్కడే కూర్చున్నది. అయితే లాస్ట్లో వాటర్ ఇలా ప్రే చేసి పంపించాను అంతేనా? ఇక్కడ ఉండగానే తగ్గిపోయిందా? అప్పటికి నేను ముట్టుకోలేదు, మిమ్మల్ని ముట్టుకోలేదు. చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, అది యేసు ప్రభు స్టైల్ అండి. ఏ శిష్యుడు కాదు, శిష్యుల్లో ఆయన 12 మంది శిష్యులు ఎవరు కాదు. అంతేకాదు ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి పౌలు కూడా కాదు. ఇది దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో అదే విధంగా వాడుకుంటాడు. దానికి నేను గుండెల మీద ఇలా చేయి పెట్టి కొట్టుకుని మరి చెప్పగలుగుతాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాంబయ్య మరణ బాధతో భయముతో ఉన్నాడు. తన భార్య కూడా చాలా బాధపడుతుంది. డబ్బులు కూడా లేవు కదా మీ దగ్గర, అసలు పైసలు కూడా లేవు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారు కదా, మీరే ఇచ్చారా ఆపేశారా? ఓ మై గాడ్, హల్లెలూయా. పైసలు లేకుండా ఈ స్థలానికి వచ్చారు, జీరో. ఓకే, మేము పొద్దున్నానక క్లాతులు, నైట్ అంతా క్లాతులు పిండుకొని తెల్లారి ఎండేస్తే అందరు మీ ఇంట్లో ఎవ్వరు లేరు బాలంతలు, ఈ క్లాతులన్నీ ఎందుకమ్మా అని అడిగితే మేము చెప్పలేక ఏడిచేది. అమ్మా అట్లయినా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే 10 నిమిషాలు ఆయన చెస్టాడు 2 క్లాతులు తీసేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా తడిసిందో అందరు చూస్తారని క్లాత్ తీస్తానని అడిగి పోయేసరికి తగ్గింది సున్నిత, వాటర్ అయితే రాలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కన్నీటి సాక్ష్యం అండి. వాళ్ళు ఆ బాధలో, ఆ కష్టాల్లో, డబ్బులు లేని ఆ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ వాటర్, ఆ టాయిలెట్ అనేది హోల్ ఎంత ఉందయ్యా? హోల్ అది దాదాపుగా ఎంత పెద్దగా ఉండే? చిన్న సూది లాగా ఉండే, చిన్న ఇంజెక్షన్ కొడితే ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వస్తుంది. అంటే ఆ వాతావరణం, ఒకవేళ వాళ్ళ దగ్గర 1,00,000 లేదు, అప్పుడు ఒకవేళ 1,00,000 పెట్టి వాళ్ళ ఆపరేషన్ జరిగించినా ఆ డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదా వాళ్ళకి? కాదు అని చెప్పేశారు. అమ్మాయితో చెప్పారంట కాదని. ఎంత నిరాశ అంటే వాళ్ళకి. ఇద్దరు, ఆ అమ్మాయి ఏడుస్తుంది అంతే. ఇలాంటి ఎవరికి పెద్ద పాస్టర్లోనా పెద్ద చర్చిలోనా కానివి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఆ అద్భుతం జరుగుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్ని సమక్షాలు అన్నీ ఉండే సార్. ఇక్కడికి వచ్చినాక అన్నీ అయిపోయినాయి. కూతురు వాళ్ళు కూడా బాగున్నారు. దేవుడు కూడా మమ్మల్ని ముట్టిస్తుంది. థ్యాంక్ యూ. మంచి సాక్షి. నేను చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. నాగేంద్ర గుంటూరు నుంచి వచ్చారు. పొడ ఎముకకు నరం మత్తు ఉంది, నొప్పి, ఆపరేషన్ చేయాలి, కాళ్ళు వాపులు, యూరిన్కి టాబ్లెట్స్ వాడుకుంటూనే వస్తుంది, నడుంకి 2 సార్లు ఆపరేషన్ అయ్యింది, మోకాళ్ళు చేతులు నొప్పులు. ఎవరండి ఈయన? నాగేంద్ర ఎవరు? మీరేనా? నేనేనండి. ఏంటి ఇన్ని బాధలు ఉన్నాయి మీకు? ఇక్కడ నరం ఒత్తుకుంటున్నది, ఆపరేషన్ పెడతాది అన్నారు. ఎడమ ఎముకకు నరం ఒత్తుతుందా? నొప్పి, ఆపరేషన్ చెయ్యాలన్నారు. కాళ్ళ వాపు కూడా ఉందా? యూరిన్ కి టాబ్లెట్ వేసుకుంటున్నావా? వేసుకుంటా. నడుంకి 2 ఆపరేషన్లు అయినాయి. మోకాళ్ళు చేతులు నొప్పులు ఉన్నాయా? నొప్పులు ఇప్పుడే తగ్గిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి, ఆవిడ పట్టుకోండి గట్టిగా. తగ్గింది. తగ్గిపోయిందా? నొప్పి ఉంది, బాగా ఉంది నొప్పి. నడుము కూడా వంచలేవు కదా, కూర్చుంటే లేగలేవు కదా. కూర్చోలేను. మీ అమ్మ గురించి రామ్మ ముసుకేసి అది కరెక్ట్. అటు నిలబడకూడదు. ఏంటి మీ ఇద్దరి పరిస్థితి అసలు ఇంట్లో? నడుము నొప్పితో ఇప్పుడు ఒంగో చూపించమ్మా. చూపించు, ఒంగో, నువ్వే ఒంగో. తగ్గిపోయింది. ఇక్కడ నొప్పి వచ్చింది. ఇప్పుడు కూడా నొప్పిగానే ఉంది. ఇది నొప్పిగానే ఉంది. నడుము ఏమక అనేది కొంచెం జరిగిందని 2 ఇంచులు ఉన్నా కూడా ఇక్కడ తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టారు గట్టిగా. హల్లెలూయా. ఒకసారి చేశారు, మళ్ళీ 2వ సారి కూడా చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి. ఏమైనా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయా? ఇక్కడ నొప్పులు కొంటున్నాయి. నరాలు అనేది నొప్పులు వస్తున్నాయి.
మెయిన్ నడువు నొప్పి ఉందా అప్పుడు? నడువు నొప్పి లేదు, ఇక్కడ కూడా నొప్పి లేదు. ఓకే, చప్పలు కొట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపో. మీ కూతురు ఏం పని చేస్తావు? అట్లా చూస్తాను. ఇంట్లోనే ఉంటాను. అంతేనా? ఆమె చూడు ఫ్రీగా ఉందా, మెడలో అంతా గుంజేసి నడుగు గుంజేసి కూర్చుంటే లెగలేని స్థితి అంట కదా. చప్పలు క్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చెప్పమ్మా. అయ్యా నాకు ఇది ఐబిఎస్ ఒక 5 years నుంచి వస్తే తగ్గుతున్నది అయ్యా. నాకు మళ్ళీ ఐబిఎస్ అయ్యా. అవునా? మరి ఎక్కడ ఉంటారు మీరు? తిరుచులలో ఉంటాం అయ్యా. తిరుపతిలో తల్లి సోదరుని దర్శించండి. సోదకుడు అక్కడ శోధించి రోగములు పాలు చేసాడు, పూర్తిగా విడిపల్లించండి. ఏసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. దయచేసి గమనించాలి, మరోసారి చెప్తున్నాను. మీకెంతో అదృష్టము, ఎంతో గొప్ప భాగ్యము. మీరు ఎన్నో ప్రోగ్రాలు చూస్తున్నారు, ఎన్నో స్వస్థత ప్రార్థనలకు వెళుతున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి తిరిగి అయ్యా మేము ఎలాగ వెళ్ళాము అలాగే వస్తున్నాం అంటున్నారు. కానీ ఇక్కడైతే యేసయ్య మీకు తోడుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తున్నారు. దయచేసి మరోసారి చెప్తున్నాను, దేవుడు గొప్ప విడుదల కార్యం మీ జీవితంలో జరిగించాలని నేను కోరుకున్నాను. హలో హలో, వందనాలు. చెప్పండి అయ్యా. తలకాయ నొప్పిని అయ్యా, నీ కుమారుని శ్వాసుడు ఏదైతే బాధలో ఉన్నాడో తలకాయ నొప్పితో ప్రార్థిస్తున్న ఆ తలకాయ నొప్పి యేసు నామములో తొలగిపోను గాక. ఆమేన్. దయచేసి దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవాళ్ళు బాధపడద్దు, రండి. మరి ఇక చనిపోతారు తీసుకోండి అని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. నేను మాటిస్తున్నాను, ఎటువంటి శోధనైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి వ్యాధనైనా పూర్తిగా యేసయ్య తగ్గించడానికి సమర్థుడు, శక్తివంతుడు. దయచేసి గమనించాలని మరోసారి మనం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు పక్షవాతంతో బాధపడుతున్న బిడ్డలు దయచేసి గమనించండి. మరి తల నరాలు ఇదైనానో, గడ్డలు ఉన్నాయనో, లేదంటే ఇదో అదో చెరుపుతున్నారు. రండి రండి, ఇక్కడికి రండి యేసయ్య నామములో. హలో అయ్యా, వందనాలయ్యా. తల్లి చెప్పండి అమ్మా. అయ్యా, మైలవరం దగ్గర సంబరాలు అయ్యా మాది. అయ్యా, మా ఆయన గారి పేరు లాజర్ గారు. అయితే ఆయన చెవు వినపడతలేదు అయ్యా. లాజర్ గారికి అయితే మళ్ళీ కోసం అయ్యా, మా మనవడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళకపోతున్నాడు అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ప్రభువా నీ స్తోత్రములు. మరి ఆలోచనలన్నీ మీరు ఎరిగిన దేవుడు సహాయం చేయడం. లాజర్ గారికి ఉన్న సమస్య, అలాగే మనవడికి ఉన్న సమస్య కూడా తొలగించి వారికి ఆశ కలిగి విడుదల కూడా యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి అసాధ్యమైనది లేదు. హలో హలో, ప్రైజ్ గారు. అవునవునయ్యా, చెప్పండి, త్వరగా మాట్లాడండి. నాకు 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్ చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేవారు. డోంట్ మిస్ ఇట్. నాకు ఈ డయాలసిస్ నుంచి ముక్తి కలిగేట్టున్న కోసం ప్రార్థించండి గారు. ఎక్కడుంటారు మీరు? మీరు ఉండేది ఎక్కడ? నేను వరంగల్ జిల్లా నరసంపేట. మరి జనాలు అందరూ వచ్చి బాగుపడుతున్నారు, కిడ్నీలు మంచిగా అయిపోతున్నారు, చూస్తున్నావు కదా. చూస్తున్నా, బాగా నిన్న టీవీలో చూసాను. డయాలసిస్ జరుగుతున్నాయా? డయాలసిస్ జరుగుతున్నాయి గారు. అయ్యో, ఎన్ని రోజుకి, వారానికి ఎన్ని? 3 రోజులు. మరి టాయిలెట్ వస్తుందా నీకు? టాయిలెట్ వస్తుంది. రా, పూర్తిగా తగ్గిపోతుంది. ఇక నువ్వు డయాలసిస్ కూడా వెళ్ళక్కర్లేదు, అన్ని చూస్తున్నావు కదా టీవీలో.
ఓకేనా? నువ్వు ఇప్పుడు రామ అనే ఒక సహోదరి, మరి సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను. రామ అనే సహోదరి, ఆమె మరి ఇక్కడ డయాలసిస్ జరిగించుకుంటుంది. వచ్చారు, ప్రభు ఆవిడకి సంపూర్ణమైన విడుదల ఇచ్చారు. ఆమె సాక్ష్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి మోక్షం లేదు, టాయిలెట్ లేదు, ప్రార్థించగానే సాఫ్గా మోక్షం సాఫ్గా వస్తుంది, అలాగే టాయిలెట్ కూడా వస్తుంది. డయాలసిస్ ఆపేసుకున్నారు. దయచేసి చూడండి ఆ సాక్ష్యాన్ని. హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. అదే ఆరోగ్యం బాగుంటుంది, మీకు ప్రార్థన చేస్తాను. సురతులైనా నీ కుమారుని దర్శించు, ఆరోగ్యం బాగుంటలేదంట, కార్యం జరిగించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తం సాధ్యం. నీ దయలో నీ కృపలో బిడ్డను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచు. ఏస్తున్నాము నడుచున్నాం తండ్రి. ఆమె ఎవరే? ఆమె ఇదే ఒంగోలా? ఒంగోలు. మీరు ఒంగోలు నుంచి వచ్చారా? ఏం పేరు? బ్రహ్మయ్య. బ్రహ్మయ్య, ఒంగోలు నుంచి. ఎప్పుడు వచ్చావయ్యా? నేను వచ్చి కూడా ఒక సంవత్సరాల నుండి ఇప్పుడు గుర్తు చేస్తున్నావు అయ్యా. ఏమన్నా న్యాయం ఉందా నీకు? రా ఒకసారి విడుదల పొందుదు కానీ, సరేనా? హలో, హలో. సంవత్సరం క్రితం సంగతి చెప్తున్నాడు ఆయన. చూడండి పాపము, బాధలు. అది సాక్ష్యం చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ యొక్క లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని మీ కొరకు ప్రార్థించే భాగ్యము ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన హస్తం మీకు ఖచ్చితంగా తోడుకుంటుంది. ఇక్కడ తగ్గని వ్యాధి బాధ అనేది లేదు. యేసయ్య నామములో ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హలో, వందనాలండి. ఫస్ట్ గారేనా అండి? అవునండి, వందనాలండి. వైద్యం మాట్లాడుతున్నానండి. కాల్కి పని చేయట్లేదు, ట్రై చేస్తున్నాను. కాల్కి మీ కాల్కి పని చేయట్లేదయా? అవునండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్తోత్రం నాయన. మరి మీ దాసులు నాయన బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారు. సురేష్ అన్న పేరు. సురేష్ అన్న పేరు సురేష్ అండి. సురేష్ గారు బాధపడుతున్నారు. సురేష్ గారికి స్వస్థత కలిగించండి. ఏ సాధు కూడా బిడ్డని శోధిస్తున్నాడు నాయన, నెమ్మది కలిగించి అద్భుతం చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పని చేశారు? ఎక్కడ పని చేస్తారు అయ్యగారు? సింగరేణిలో రిటైర్డ్ అయిపోయారు పాపం. ఏడకు పాపము పోయిన వారం తీసుకొచ్చారండి. ఈయనను హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్ అది? రామదేవరావు హాస్పిటల్. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసిన వీళ్ళకి కావట్లేదు. నిన్న వచ్చారు పాపం, పోయిన వారం వచ్చారు. ఇప్పుడు ఎట్లున్నారు డాడీ? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదా? అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు? ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అది కాదు, అది ఏమి రోగం ఏమంటున్నారు? పక్షవాతం అన్నారా? నిన్న అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నడుస్తున్నారు. పోయిన వారం ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారా? చప్పులు కొట్టండి భార్య. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లున్నారు పెద్ద అయినా? ఇక్కడే ఉన్నాము, హైదరాబాద్లో ఉంటున్నాము. ఇప్పుడు బాబు దగ్గర ఉంటున్నాము. హైదరాబాద్ అక్కడ రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు చాలా డబ్బులు ఒడిచిపోయినాయి, కానీ ఏదో అని భయం బాగా చెప్పిండ్రు. చెప్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, అయ్య దగ్గరికి తీసుకెళ్ళండి, నేను బతుకుతా, నన్ను దేవుడు బాగు చేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో మేము వచ్చినామయ్యా. వచ్చినందుకు దేవుడి కృప వలన కొంచెం నడుస్తున్నాడు, కొద్దిగా చేయి కూడా లేపుతున్నాడు అయ్యా. ఇప్పుడు మీరు మళ్ళీ రమ్మన్నారు, మేము వచ్చినామయ్యా. ఇప్పుడు మంచిగా స్వస్థత అయ్యి తనంతట తను నడుచుకుంటూ వెళ్ళి సాక్ష్యం చెప్పాలి మళ్ళీ వారం వచ్చి మేము.
అంతే. మేము సాక్ష్యం చెప్పాలయ్యా, సాక్షిగా నిలబడాలి మేము. పెద్దయినా ఎంతవరకు ఓకే అయింది చెప్పు. కొంచెం పర్లేదా? హాస్పిటల్కి మనకు తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలానా? చప్పట్లు కొట్టాలా? అడుగులు వేస్తున్నావు కదా, పాదం ఆంతుంది చూడండి, 2 పాదాలు చూపించండి, నడవండి. మీరు నడిచినప్పుడు అట్లా ఉండదు, వాస్తవంగా ఇలా ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా, అది పాదాలు చూడు, మోకాలు చూడండి. ఇలా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఒక సముద్రపు తెప్పలేగా బిడ్డ మీదకు వచ్చేయటం, వారు విడుదల పొందడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, జాలేస్తుంది. ఇల్లు కూడా ఎదులు బట్టి కష్టపడ్డ కొంచెం ప్రతిఫలం లేకుండా బ్రతుకుతున్నారండి. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయండి. యేసయ్య నామములో అందరికీ మేలు జరుగును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా. జూన్ 3వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడింది. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. హెచ్ఐవీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, కళ్ళు కనబడతలేదు, నడకలేదు, 4th స్టేజ్ క్యాన్సర్, ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే. స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.